రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహములు యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? హల్లెలూయా. మరి వచనాలన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నిజమే కదా, ఈరోజు మానవుడు తనకిష్టం వచ్చినటువంటి ఒక రూపంలో ఒక బొమ్మను చెక్కుతూ ఉన్నాడు. మరి తానే చెక్కినటువంటి బొమ్మ మరి దేవుడని తానే చెప్తూ ఉంటే అది ఎంత ఆశ్చర్యమో కదా. మరి నాకు నచ్చినటువంటి రూపంలో నేను ఒక వస్తువుని చెక్కుని ఇదే దేవుడు అనుట ఎంతవరకు సమంజసమో మనము ఆలోచన అనేది చేయాలి. మరి నేను చెక్కుకున్నటువంటి దానిపైన నేను ఆధారపడుట ఎంత మాత్రము ప్రయోజనకరమో మనము ఆలోచన చేయాలి. నిజమే కదా. మరి జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలు జనాంగము తనకు కావలసినటువంటి ఒక దూడను బంగారంతో తయారు చేసి దానికి సాగిలి పడినప్పుడు దేవుడు వారిని శిక్షించినట్టుగా మనం చూస్తుంటాం. అనేక సందర్భాల్లో ఇజ్రాయేలు తొలగిపోయి అదే విగ్రహాలను మరి తమకు దేవుళ్ళుగా చేసుకున్నప్పుడు వారు ఎన్నో కష్టాలు అనుభవించటం మనం చూసాం. బానిసత్వంలోనికి వారు వెళ్ళిపోవటం మనం చూసాం. అయితే మనము జీవము గల దేవునిటువంటి నామాన్ని ఎరిగి ఉన్నటువంటి వారు మనము దేవుని ఆరాధించాలి. కానీ పలకలేనిటువంటి విగ్రహాల వైపు మరి మాట్లాడలేనిటువంటి విగ్రహాల వైపు మన చేతులతో మన స్వహస్తాలతో మనమే చెక్కుకున్నటువంటి వాటిపైన మనము ఏమాత్రం కూడా ఆధారపడకుండా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ సెలవిస్తుంది. మరి నిజమే, మరి దేవుని పైన మనం ఆధారపడాలి, కానీ మనం సృష్టించుకున్న వాటిపైన మనం ఆధారపడకూడదు. విగ్రహము అనగా కేవలము మరి ఇదొకటే కాదు, కానీ మనం అనేక సందర్భాల్లో మరి కొన్ని వాటిని మన హృదయాల్లో విగ్రహాలుగా చేసేసుకుంటాం. ధనము పైనే మనం ఆధారపడతాం, మందుపైనే మనం ఆధారపడతాం, కుటుంబం పైనే మనం ఆధారపడతాం, బంధువులపైన స్నేహితులపైనే మనం ఆధారపడుతుంటాం. అంటే కొన్ని వాటిని మనం ఏం చేస్తున్నామంటే అవి ఏమీ కూడా మాట్లాడవు, మనకు సహాయం చేయవు. అయినప్పటికీ కూడా అవే మనకు దిక్కు అనుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టి మనం వాటిపైన ఆధారపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యభాగం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, అలాంటివి మనకు ఏమాత్రం కూడా పనిచేయవని. అబద్ధాలు వాటిలో ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క విగ్రహము మనకి ఏం సృష్టిస్తుంది? దీనివల్లే మనకు ఆరోగ్యం, దీనివల్లే మనకు సంతోషం, దీనివల్లే మనకి ఇది ఫలానా అని. అయితే అట్టి రీతిగా కాకుండా మనము దేవుని వైపు నమ్మకం ఉంచాలి. మరి అటువంటి వాటి వైపు కనుక మనం నమ్మకం ఉంచితే మన యొక్క జీవితము మరి శ్రమల పాలవుతుంది, ఇబ్బందుల పాలవుతుంది. కనుక ప్రయోజనం ఏమీ ఉండదు, కనుక టైం అనేది వృధా అవుతుంది. కనుక మరి అటువంటి వైపు కాకుండా నిజమైనటువంటి దేవుని వైపు మనం చేతులు చాచుదాం. నిజమైనటువంటి మరి దేవుని వైపు మనము మన యొక్క నేత్రాలను త్రిప్పుకుందాం. అటువంటి ఆధ్యాత్మిక మరి దేవుడి శక్తిని జ్ఞానమును మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా మా కన్నులు తెరిచి నీవే నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభువా. అయా నా తండ్రి విగ్రహాల వైపు కాదు, కానీ నీ వైపు మేము చూచుటకును సహాయం దయచే ప్రభా. నీ వైపు నా తండ్రి మమ్మల్ని నడిపించమని, నీలో నా తండ్రి నా ప్రభా మమ్మల్ని ఆయన నిలవబెట్టుకోమని నా తండ్రి మేము వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనలు దయచేసి మీ వైపు చేర్చుకోమని, ఆయన తండ్రి యొక్క ప్రార్థనలు ఆలకించి సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్.